गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। పరమ భాగవతోత్తముడైన అంబరీషునికి అపచారం చేసి ఈ దుర్వాసులు అన్ని లోకములు చుడుతూ ఉన్నారు, ఎవరైనా కాపాడతారా అని. చివరిగా వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువు దగ్గర ప్రార్థించిన వెంటనే, మీరు వెళ్ళి అంబరీషుని యొక్క చరణారవిందంలోనే పడండి, ఆ అంబరీషుడు కాపాడితేనే ఉండి నేను కూడా కాపాడలేను అని చెప్పిన వెంటనే దుర్వాసులు ఎక్కడి నుంచి బయలుదేరి ఆకాశ మార్గంగా ఆ సుదర్శనం ఇలా తరుముతూ ఉండేటప్పుడు నేరుగా ఆ మధువనంలో, యమునా నదీ తీరంలో, బృందావనంలో ఉండే అంబరీషుని యొక్క ఎక్కడ ద్వాదశి వ్రతం చేస్తున్నారో భూమిలో ఉంది పడ్డాడంట దుర్వాసుడు. అలా పడి, నన్ను కాపాడు అంబరీష, ఈ సుదర్శనం నన్ను భస్మం చేసేలాగా ఉంది, నువ్వే నన్ను కాపాడాలి అంటూ ఇలా వచ్చి ఇలా శరణాగతి కోరిన వెంటనే పైన అంబరీషులు కోపంగా ఉండే ఆ సుదర్శనాన్ని చూస్తే ఆ అంబరీషులు ఇలా ప్రార్థన చేస్తూ స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు. ఏ సుదర్శన, మీరు ఎంత పెద్ద మహాత్మ్యం ఉన్నవాళ్ళు, మీరు వచ్చి భక్తులకి ఏదైనా ఇలా అపచారం జరిగితే మీరు ఇలా ఉంటారని తెలుస్తుంది కదా, మీరే సూర్యుడుగాను, మీరే అగ్నిగాను, మీరే వాయుగాను, మీరే ఇంద్రుడుగాను ఉంటూ ఈ ప్రపంచంలో అందరికీ ప్రకాశాన్ని ఇస్తున్నారు అని చెప్పి ఒక అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని మనము అందరూ మననం చేసి ఎక్కడైనా సుదర్శన యొక్క ఆళ్వారి యొక్క గుడి ఉంటే అక్కడ వెళ్ళి ఇది చెప్పొచ్చు. సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే. హే సుదర్శన, మీకు నమస్కారం. సుదర్శన నమస్తుభ్యం సహస్రార అంటూ మీ యొక్క కిరణములు సూర్యుడి కంటే దూరంగా వెళ్ళి అందరి యొక్క అజ్ఞానాన్ని అది పోగొడుతుంది. అచ్యుత ప్రియ అంటూ మీకు అచ్యుతుని దగ్గర ఆశ లేదు, ఆశ కాదు, అచ్యుతునికి, భగవంతునికి, మహావిష్ణుకి సుదర్శన పైన ఆశ ఎక్కువ అంట. ఎందుకంటే ఎక్కడ అధర్మం జరుగుతుందో అక్కడ వెళ్ళి వీడు వాడును కాకుండా, తనకి కావాల్సిన వాడు తన సొంత వాడును కాకుండా అందరిని నిర్మూలంగా సంహారం చేసి ధర్మ సంస్థాపనం చేస్తుందంట ఆ సుదర్శనాస్త్రం, సుదర్శన చక్రం. అందుచేత భగవంతునికి సుదర్శనం పైన అంత ఆశ ఎక్కువ. అందుచేత భగవంతుని మీ దగ్గర మీ పైన ఆశగా ఉంటారు కదా. అచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ అంటూ ఈ ప్రపంచంలో ఎన్నో అస్త్రములు ఉన్నాయి కదా, ఆ అస్త్రముల కంటే గొప్పదంట సుదర్శనాస్త్రం. సుదర్శనాస్త్రం కానీ వచ్చిందంటే ఇంకా ఏ అస్త్రము అక్కడ నిలబడలేదు. అలా సర్వాస్త్రఘాతిన్, అలాంటి గొప్ప మహిమ ఉల్ల మీరు ఈ బ్రాహ్మణుడిని మీరు ఇలా చంపొచ్చా? ధర్మ సంస్థాపనం కోసం వచ్చిన వీళ్ళు వేదం శరీరంగా ఉండే బ్రాహ్మణుని ఇలా వచ్చి సంహారం చేసేదానికి వచ్చేది న్యాయం కాదు. నాకు అపచారం చేసినా పర్లేదు, ఈ బ్రాహ్మణుడిని మీరు కాపాడాలి అంటూ సుదర్శనుని నమస్కారం చేసి అంబరీషులు ప్రార్థించారు. ఇలా స్తోత్రం చేస్తూ, మీ పరమధర్మాత్ములు, ఎందుకంటే అది తెలుస్తోంది కదా మిమ్మల్ని భగవంతుడు ఎందుకు పంపించారు, ఎక్కడ అధర్మం జరిగితే ఆ అధర్మాన్ని తొలగించి ధర్మ సంస్థాపన చెయ్యాలి అని కదా మిమ్మల్ని పంపించారు. అలాగనే ఈ దుర్వాసులు నా పైన ఇలా ఈ ఆభిచార భూతాన్ని పంపించిన వెంటనే దాన్ని సంహరించి మీరు వచ్చి ఈ దుర్వాసుని తరుముకుంటూ వస్తున్నారు. మీరు ఏది చేసినా ధర్మమే, అది మాకు కూడా తెలుసు. కానీ ఈ బ్రాహ్మణుడిని మీరు సంహరించకండి, ఏదో తెలియకుండా ఇతన్ని చేశారు. మీ యొక్క మహిమ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. మీరెవరంటే అందరూ అక్కడక్కడ అస్త్రాలన్నీ, అన్ని అస్త్రములు ప్రయోగించి ఏది ఫలితం లేకపోతే చివరిగా వచ్చి మీరు ధర్మ సంస్థాపన చేస్తారు కదా. అలా ధర్మమూర్తి అయిన మీకు నమస్కారం, మీరు పైన శాంతి అవ్వాలి, ఈ బ్రాహ్మణుని చంపకూడదు అని పల విధంగా స్తోత్రం చేసి చివరిగా ఒక ప్రతిజ్ఞ చేశారంట ఆ అంబరీషులు. ఏం చేసినారంటే, మీరు వచ్చి భగవద్భక్తులైన మేము చేసే భక్తి విష్ణు పట్ల మేము చేసే భక్తి అనేది సత్యమైతే, మా కుటుంబంలో ఉండేవారు మేమందరూ ఎవరైతే వేదాన్ని ధరిస్తున్నారో, ఎవరైతే వేదాధ్యయనం చేశారో, ఎవరైతే యాగయజ్ఞములంతా చేశారో, ఎవరైతే బ్రాహ్మణులుగా ఉంటున్నారో వాళ్ళని మహావిష్ణు రూపంగా మేము చూసేది సత్యమైతే మీరు వచ్చి ఈ బ్రాహ్మణుల్ని ఏమి చెయ్యకూడదు అని ఒక ప్రతిజ్ఞలాగా అంబరీషుడు చెప్పిన వెంటనే ఇంతవరకు కోపంతో ఉండే ఆ సుదర్శనాస్త్రం, సుదర్శన భగవంతుడు ఇలా ప్రతిజ్ఞ చేసిన వెంటనే ఆ అంబరీషుడు యొక్క ప్రతిజ్ఞ
ప్రతిజ్ఞను కాపాడాలి అంటూ తన కోపాన్ని తగ్గించుకొని శమనమయ్యారు. అలా శమనం అయిన తర్వాత అంబరీషులు చూస్తూ ఉండేటప్పుడే అంబరీషుల యొక్క పూజలో వెళ్ళి ఆ సుదర్శనాస్త్రం అనే సుదర్శన భగవంతుడు ఇలా పూజలో వెళ్ళి కూర్చున్న వెంటనే ఇలా ఇవన్నీ శమనం అయిన తర్వాత దుర్వాస మహర్షి అంబరీషుని చూసి మాట్లాడారు. అహో అనంతదాసానాం మాహాత్మ్యం ఉచ్యతే అంటూ అనంతదాసులైన ఆ మహావిష్ణువు యొక్క భక్తులైన మీ యొక్క గొప్ప ఇప్పుడే నాకు తెలిసింది. ఏమి గొప్ప అంటే, నువ్వు తప్పు చేశావని నేను నీపైన దాడి చేసినప్పుడు దానికి కోపించకుండా నువ్వు ఉండేటప్పుడు నిన్ను ఒక అస్త్రం వచ్చి కాపాడి, అంతేకాకుండా నన్ను తరిమి నేను అటుపక్క అంతా చుట్టేటప్పుడు ఇలా దాన్ని చూసి నువ్వు నవ్వుకుంటూ కూర్చోవచ్చు. అలా కాకుండా నువ్వు నవ్వకుండా మళ్ళీ వచ్చి నిన్నే శరణాగతి చేసేటప్పుడు నేను నిన్ను కాపాడలేను నువ్వు చెప్పచ్చు. అలా తీసుకోకుండా ఆ బ్రాహ్మణులే మాకు వచ్చి దైవంగా చూసే పక్షంలో ఈ బ్రాహ్మణుల్ని మేము ఎప్పుడు కాపాడే పక్షంలో నువ్వు వచ్చి ఈ బ్రాహ్మణుని ఏం చెయ్యకూడదు అని ఒక ప్రతిజ్ఞ చేసి నన్ను కాపాడావు కదా, ఇదే ఉత్తమ భక్తి లక్షణం. ఉత్తమ విష్ణు భక్తులందరూ ఇలాగనే ఉంటారు, ఇలా ఉంటేనే విష్ణు భక్తులు అని దుర్వాసులు ఆ అంబరీషుల్ని పొగిడి, ఇప్పుడు నేను ఉండేదన్నీ నీ ప్రాణభిక్షతోనే ఉంటున్నాను, అందుచేసి నేను చేసిన తప్పులన్నీ నన్ను క్షమించు అనేలాగా అంబరీషుడు గారు చెప్పిన వెంటనే, మీరు పెద్దలు వేదవిత్తులు ఇలాగంతా మీరు చెప్పచ్చా అని దుర్వాసులు సమాధానం చేసి పైన అంబరీషులు అన్నారంట. ఏమన్నారంటే, మీరు ఆశతో ఆకలితో భోజనానికి వచ్చారు కదా, వచ్చి మీరు భోజనం చేయకుండా ఇలా మీరు బయలుదేరి వెళ్ళారు కాబట్టి మీరు భోజనం చేస్తేనే నాకు తృప్తి. పైన మీరు భోజనం చేయండి, మీ ఉచ్చిష్టాన్ని భోజనం చేసిన తర్వాతే నేను వ్రత పరిపూర్ణం చేసుకుంటాను, అప్పుడే నాకు సంతోషం కలుగుతుంది అని ఈ ప్రాణభిక్ష పెట్టి కాపాడిన ఆ దుర్వాసుల్ని పూజించేదానికి వచ్చారంట అంబరీషుడు. ఇవన్నీ చూసి దుర్వాసులకి ఆశ్చర్యం, ఇలాగనే విష్ణు భక్తులందరూ ఉంటారు అని చెప్పి పైన అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పారు. ఇక్కడ ఏమి ఆశ్చర్యం అంటే, ఆయన ఆకలితో విన్నారు అని అంబరీషులు గుర్తుపెట్టుకొని ఉన్నారు. వెనకాలనే మనకు తెలుస్తుంది అంబరీషులు ఎన్ని రోజులుగా ఆకలితో ఉన్నారు అని. ఇలాగా ఆ దుర్వాసులకి మళ్ళీ తన భార్యను పిలిచి ఉపచారం అంతా చేసి ఆయన బాగా స్నానం చేపించి ఉత్తమ వస్త్రాన్నిచ్చి కట్టుకోమని చెప్పి పంచభక్ష పరమాన్నం భోజనం చేపించి యథేష్టంగా దక్షిణ ఇచ్చి అక్షదంతా ఇచ్చి ఆశీర్వాదం చేయమని అందరూ నమస్కారం చేశారు. వెంటనే దుర్వాసులు కూడా సంతోషపడి ఆ అంబరీషులకి ఇలా అక్షతంతా వేసి ఆశీర్వాదం చేసి అంబరీషులు చూసి సంతోషపడి, హే అంబరీష, నువ్వు ఎంత గుణవంతుడివి అని నిన్ను చూసే నన్ను తెలుస్తుంది. నీకు నేను అపచారం చేసినప్పుడు కూడా నన్ను కాపాడినావే, ఆ ఉత్తమ భక్తుడైన నీ యొక్క మహిమను నీ ప్రపంచమంతా పోయి చెప్తాను, ప్రపంచమంతా ఈ విష్ణు భక్తుల యొక్క మాహాత్మ్యాన్ని చెప్తాను, అందరూ తెలుసుకోవాలి, అందరూ కూడా ఇది తెలుసుకొని నీలాగనే ప్రపంచంలో అందరూ భక్తి చెయ్యాలి. దీనివల్ల నన్ను అందరూ నేను చెడు మనిషి, నేను వచ్చి తప్పు చేసిన వాడిని అందరూ చెప్పినా కూడా పర్లేదు, నాకు ఆ అపకీర్తి వచ్చినా కూడా పర్లేదు, కానీ నేను ప్రపంచమంతటా నీ యొక్క మహిమను అందరికీ పోయి చెప్తాను అంటూ దుర్వాసులు ఇలా చెప్పి, నేను పైన బ్రహ్మలోకానికి వెళ్తాను, నా స్థానానికి వెళ్తాను అంటూ ఆకాశమార్గంగా బయలుదేరుతాను అని అందరి దగ్గర చెప్పుకొని దుర్వాసులు బయలుదేరారు. ఇలా దుర్వాసులు బయలుదేరిన తర్వాత ఆకాశ మార్గంగా ఆకాశాన్ని చూస్తూ ఉండే అంబరీషులు మళ్ళీ వచ్చే సుదర్శన భగవంతునికి నమస్కారం చేసి పైన ఆ అంబరీషులు భోజనం చేసేదానికి వచ్చారంట. ఇక్కడ వచ్చేటప్పుడు ఏమి ఆశ్చర్యం అంటే, ఇప్పుడు బ్రహ్మనిష్ఠులు ఒక సమయాన్ని చెప్తున్నారు. ఏమిటంటే, ఇప్పుడు ఈ కథ అన్ని ఒక సంవత్సరం వరకు చేసేదే కదా ఈ ద్వాదశి వ్రతం. అలాగా మనము ఇప్పుడు అనుకుంటాం 2025 కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని పూర్తి చేసేదానికి అంబరీషులు పూర్తి చేసేదానికి వచ్చారు. ఆ సమయంలో దుర్వాసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగ ఈ కథలంతా జరిగింది. వెంటనే సుదర్శనాస్త్రం తరుముకుంటూ దుర్వాసులు పైకి వెళ్ళారు కదా, పైకి వెళ్ళి కొంతసేపట్లో కింద వచ్చారు అనేదే కథ. అది దుర్వాసులకి. ఆయన వెళ్ళారు, ఇలా అందరూ చుట్టుకుంటూ ఆయన కిందకు వచ్చి భోజనం చేసి వెళ్ళారు అని దుర్వాసులకి. ఇక్కడ ఆ దుర్వాసుల పైన స్వర్గలోకం, బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం అన్నిటికీ వెళ్ళి వచ్చే లోపల భూలోకంలో 1 సంవత్సరం అయిందంట.
1 సంవత్సరం అయినా కానీ ఆకలితో ఒక బ్రాహ్మణుడు ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఆయన ఆకలితో వెళ్ళాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడు భోజనం చేసిన తర్వాతనే నేను భోజనం చేస్తాను అంటూ నీరు మాత్రం తాగుకుంటూ ఆ రాజా 1 సంవత్సరం దాకా జీవించారంట. ఆ దుర్వాసునికి భోజనం పెట్టిన తర్వాతనే భోజనం చేస్తాను అంటూ. ఇది 1 సంవత్సరంలో వచ్చేశారు. ఒక పూట ఆయన 100 సంవత్సరం తర్వాత వచ్చినా కూడా అక్కడ ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు, ఆకలితో వచ్చిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా మనం భోజనం చేసినామంటే అది ఒక పెద్ద పాపం. ఇలాగంతా తెలుసుకోవాలి ధర్మశాస్త్రం. ఇలాగ బ్రాహ్మణులు, వేదవేత్తలు వచ్చినారంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాతే మనం చెయ్యాలి. ఒకవేళ అది ఆలస్యం అయిందంటే ముందుగానే చెప్పేయాలి. వాళ్ళతో పాటు భోజనం చేస్తే కూడా పర్లేదు, కానీ వాళ్ళకి ముందు మాత్రం భోజనం చేయకూడదు అనేది శాస్త్రం. ఆ శాస్త్రం తెరిచినందువల్ల బ్రాహ్మణులే దైవంగా చూసే ఆ అంబరీషుడు 1 సంవత్సరం దాకా భోజనం చేయకుండా ఆ వచ్చిన దుర్వాసునికి భోజనం చేయించి తర్వాత తాను భోజనం చేశారు అనేది ఆశ్చర్యం. రాజా అభక్షో బభూవ హా అంటూ బ్రహ్మనిష్ఠులు ఇలా ఆశ్చర్యంతో ఎంత బ్రాహ్మణ భక్తి, ఎంత దైవ విశ్వాసం అంటూ అంబరీషుని గురించి పెద్దగా చెప్పి అదే మహంతుల యొక్క భగవద్భక్తుల యొక్క మాహాత్మ్యం. ఇలాగ అంబరీషులు ఉత్తమగా రాజ్య పరిపాలన చేసేటప్పుడు యథారాజా తథా ప్రజాహ అంటూ రాజులాగానే అన్ని జనులు కూడా ఇలాగ పరమ భక్తి మార్గంతో ఉంటూ అందరూ విష్ణు భక్తులుగా ఉంటున్నారు. అలాగనే ఎక్కడా దొంగ దోపిడితనం లేకుండా, ఆశ లేకుండా అందరూ విష్ణు భక్తులుగా ఉన్నందువల్ల ఈ భూమియే అమలంగా స్వర్గమైంది అంటూ అలాంటి రాజ్య పరిపాలన చేశారు అని అంబరీషుల యొక్క చరిత్రం. ఈ అంబరీషుల యొక్క చరిత్రం యొక్క మాహాత్మ్యం పెద్దలందరూ చెప్పేటప్పుడు ఎప్పుడైనా మనకు భగవద్భక్తుల దగ్గర, భగవంతుని దగ్గర భక్తి తక్కువైతే ఈ చరిత్రం వింటే అది వృద్ధి అవుతుంది అంటూ పెద్దలు దీని యొక్క ఫలశ్రుతి ఎప్పుడు చెప్తారు. ఈ యొక్క చరిత్రాన్ని ఏకాదశి రోజు మనం సేవించామంటే మనకు భక్తి వర్ధనం అవుతుంది అనేది పరమ పుణ్యమైన చరిత్రం. అందుచేత అందరం కలిసి అంబరీష చరిత్రమైన 5వ అధ్యాయాన్ని పారాయణ చేసి ముగిస్తాం. అథ పంచమోऽధ్యాయః శ్రీశుకో ఉవాచ ఏవం భగవతాదిష్టో దుర్వాసాః చక్రతాపితః అంబరీషముపావృత్య తత్పాదౌ దుఃఖితో గ్రహీత్ తస్య సోద్యమనం వీక్ష్య పాదస్పర్శ విలజ్జితః అస్తావీత్ తద్ధరేరస్త్రం కృపయా పీడితో భృశం. అంబరీషోవాచ త్వమగ్నిః భగవాన్ సూర్యః త్వం సోమో జ్యోతిషాం పతిః త్వమాపః త్వం క్షితిః వ్యోమ వాయుర్మాత్ర ఇంద్రియాణి చ. సుదర్శన నమస్తుభ్యం సహస్రారా అచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయాయిడస్పతే. త్వం ధర్మః త్వం ఋతం సత్యం త్వం యజ్ఞో అఖిల యజ్ఞభుక్ త్వం లోకపాలః సర్వాత్మా త్వం తేజః పౌరుషం పరం. నమస్సు నాభాఖిల ధర్మసేతవే హ్యధర్మశీలాసుర ధూమకేతవే త్రైలోక్య గోపాయ విశుద్ధవర్చసే మనోజవాయ అద్భుత కర్మణే గృణే. త్వత్తేజసా ధర్మమయేన సంహృతం తమః ప్రకాశశ్చ ధృతో మహాత్మనాం దురత్యయస్తే మహిమా గిరాం పతే. త్వద్రూపమేతత్ సదసత్పరావరం యదా విసృష్టః త్వమనంజనేన వై బలం ప్రవిష్టో అజితదైత్యదానవం బాహూదరోర్వంఘ్రి శిరోధరాణి వృక్ణన్నజస్రం ప్రధనే విరాజసే. సత్వం జగత్రాణ
खलप्रहाणये निरूपितः सर्वसहो गदाभृता विप्रस्य चास्मत् कुलदैवहेतवे विधेहि भद्रं तदनुग्रहो हि नः यद्यस्ति दत्तमिष्टं वा स्वधर्मो वा स्वनुष्ठितः कुलं नो विप्रदैवं चेत् द्विजो भवतु विज्वरः यदि नो भगवान् प्रीतः एकः सर्वगुणाश्रयः सर्वभूतात्मभावेन द्विजो भवतु विज्वरः। श्रीशुक उवाच एवं संस्तुवतो राज्ञः विष्णुचक्रं सुदर्शनम् अशाम्यत् सर्वतो विप्रं प्रदहत् राजयाञ्चया समुक्तो अस्त्राग्नितापेन दुर्वासाः स्वस्तिमांस्ततः प्रशशंसतमुर्वीशं युञ्जानः परमाशिषः दुर्वासा उवाच अहो अनन्तदासानां महत्त्वं दृष्टमद्य मे कृतागसोऽपि यद्राजन् मङ्गलानि समीहसे दुष्करः को नु साधूनां दुस्त्यजो वा महात्मनां यैः सङ्गृहीतो भगवान् सात्वतां ऋषभो हरिः यन्नामश्रुतिमात्रेण पुमान् भवति निर्मलः तस्य तीर्थपदः किं वा दासानाम् अवशिष्यते राजन् अनुगृहीतोऽहं त्वयाति करुणात्मना मदघं पृष्ठतः कृत्वा प्राणायन्मे अभिरक्षिताः राजा तम् अकृताहारः प्रत्यागमनकाङ्क्षया चरणौ उपसङ्गृह्य प्रसाद्य समभोजयत् शोषित्वा आदृतमानीतम् आतिथ्यं सार्वकामिकं तृप्तात्मा नृपतिं प्राह भुज्यतामिति सादरं प्रीतोऽस्मि अनुगृहीतोऽस्मि तव भागवतस्य वै दर्शन स्पर्शनालापैः आतिथ्येन आत्ममेधसा कर्मावदातं ये तत्ते गायन्ति स्वस्त्रियो मुहुः कीर्तिं परमपुण्याञ्च कीर्तयिष्यति भूरियम्। श्रीशुक उवाच एवं संकीर्त्य राजानं दुर्वासाः परितोषितः ययो विहाय सामन्त्र्य ब्रह्मलोकम् अहैतुकं संवत्सरो अत्यगात्तावत् यावता नागतो गतः मुनिः तद्दर्शनाकाङ्क्षे राजा अभक्षो बभूवः गते च दुर्वाससि सोऽम्बरीषः द्विजोपयोगाति पवित्रमाहरत् ऋषेर्विमोक्षं व्यसनं च बुद्ध्वा मेने स्ववीर्यं च परानुभावम् एवं विधानेकगुणः स राजा परात्मनि ब्रह्मणि वासुदेवे क्रियाकलापैः समुवाह भक्तिं यया आविरिञ्च्यान्
निरयांश्चकार अथाम्बरीषः तनयेषु राज्यं समानशीलेषु विसृज्य धीरः वनं विवेश आत्मनि वासुदेवे मनो दधत् ध्वस्तगुणप्रवाहः इत्येतत् पुण्यमाख्यानम् अम्बरीषस्य भूपतेः संकीर्तयन् अनुध्यायन् भक्तः भगवतो भवेत्। श्रीहरये नमः। श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे अम्बरीषचरितं नाम पञ्चमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।